అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని ఈ నెల 21న యోగా ఫ్రీ ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ప్రస్తుతం మన దగ్గర యోగాకు సంబంధించిన గురువు ఏదైతే శివానందాచార్యులను మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి సార్, యోగా చేయడం వల్ల మనిషికి ఆరోగ్యంగా ఉంటాడా? మనకి యోగా చేయడం ద్వారా మనలో ఉన్న సిస్టమ్స్ అన్నీ యాక్టివేషన్ అవుతాయండి. నాడీ వ్యవస్థ కానీ, కండర వ్యవస్థ కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, విసర్జక వ్యవస్థ కానీ. సో మనందరం ఖచ్చితంగా యోగా చేయాలి. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి. అలాగే యోగా చేయడం ద్వారా ముఖ్యంగా డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరూ యోగా చేయమనే చెప్తున్నారు. యోగులు చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు. మనకి ఇప్పుడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కూడా అందరం యోగా చేస్తున్నాము. యోగా చేయడం ద్వారా ఆహార నియమాలు పాటించడం ద్వారా బీపీ, షుగర్ వంటివి కూడా నార్మల్ చేసుకోవచ్చు. అలాగే అధిక బరువును ఆరోగ్యకరంగా తగ్గించుకోవచ్చు. అంటే ముఖ్యంగా మీరు ఎంతమందికి ఇక్కడ శిక్షణ ఇవ్వగలుగుతున్నారు? అంటే మనకి జూన్ 21 నాడు ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ బ్యాచ్లో ఒక 200 మెంబర్స్ని తీసుకుంటున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ 200 మెంబర్స్ అలా స్టెప్ బై స్టెప్ తీసుకుందామనే ఆలోచనలో మహబూబ్ నగర్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం క్లాసెస్. రైట్. ముఖ్యంగా యోగాలు చేయడం వల్ల మీరు ఏమేమి యోగా చేస్తారు? అంటే ప్రపంచం మొత్తము భారతదేశం వైపు చూస్తుంది. కారణం ఏంటంటే యోగా, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు యోగా. రీసెంట్లీ మనకి గత 6 సంవత్సరాలుగా జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. అంటే ప్రపంచంలో దాదాపుగా చాలా దేశాలు జూన్ 21 నాడు యోగా చేస్తున్నాయి. అంటే యోగా యొక్క గొప్పతనం చూడండి ఒకసారి. మన భారతదేశంలో మొదలై ప్రపంచవ్యాప్తంగా ఎదిగిందంటే, ప్రపంచం యాక్సెప్ట్ చేసిందంటే దాంట్లో ఉన్న మాధుర్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ శిక్షణలో ఒక ఆసనాలే కాదండి, మనకు మంచి మంచి జ్ఞాన ప్రవచనాలు ఉంటాయి. మనకు శరీరం ముఖ్యము, అలాగే మనసు కూడా ముఖ్యమే. సో మనసుకు సంబంధించి ప్రతి మనిషి ఎన్నో రకాల టెన్షన్స్తో ఉన్నాడు ప్రజెంటు. ఏదో రకమైన డబ్బు సమస్య కావచ్చు, లేదా మరొక సమస్య కావచ్చు, కుటుంబ సంబంధాల సమస్యలు కావచ్చు, రిలేషన్షిప్స్లో సంబంధాల ఇబ్బందులు కావచ్చు. అలాంటి సమస్యలకు కూడా మనకి శిక్షణలో అద్భుతంగా మంచి ప్రవచనాల ద్వారా మనకు శిక్షణలో మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు హైదరాబాదులో గమనించినట్లయితే ప్రతి ఒక్క డాక్టర్ గారు టాబ్లెట్స్ వాడమంటున్నారు, కానీ ఖచ్చితంగా ప్రాణాయామాలు చేయమని చెప్తున్నారు. కొంతమంది డాక్టర్స్ అయితే వాళ్ళు మన మంచి కోరి ఆసనాల యొక్క బొమ్మలు కూడా వాళ్ళ యొక్క పాంప్లెంట్ మీద ఇవ్వడం జరుగుతుందంటే అర్థం చేసుకోండి. డాక్టర్స్ కూడా మనకు చెప్పకనే చెబుతున్నారు, ఖచ్చితంగా ఆసనాలు చేయండి, ప్రాణాయామాలు చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి. సో ఆ రకంగా మనం సైంటిఫికల్గా ఇక్కడ ప్రూఫ్ జరుగుతుంది. అలాగే యోగా పరంగా ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు ఋషులు అందించారు, ఎన్నో రకాల సమస్యలను జయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనం ప్రధానంగా ఏం చేపిస్తామంటే శారీరక వ్యాయామాలు, కొంచెం అందరికీ సులువుగా ఉండే విధంగా శారీరక వ్యాయామాలు చేపిస్తాం. అలాగే ఆసనాలు కూడా ఏ వయసు వాళ్ళైనా వేసే విధంగా చిన్న చిన్న ఆసనాలతో ప్రారంభించి యువతకు కూడా మంచిగా పెద్ద పెద్ద ఆసనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాణాయామాలు, ప్రతి ఒక్కరికి ప్రాణశక్తి తగ్గుతుంది. మనకి లంగ్స్ కెపాసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మన విల్ పవర్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సో అందులో భాగంగా మనకు మంచి మంచి ప్రాణాయామాలు కూడా ఈ శిక్షణలో అందించడం జరుగుతుంది. అలాగే సూర్య నమస్కారాలు కూడా ఈ శిక్షణలో మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఆహారం కూడా మారాలి కాబట్టి ఇక్కడ ఈ శిక్షణలో ఈ 10 రోజులలో ఆహారం కూడా మనమే అందిస్తున్నామండి. రైట్. ముఖ్యంగా మీరు యోగా శిక్షణ కార్యక్రమం ఎక్కడెక్కడ నిర్వహించారు? ఇంకా యోగాలో ఇంకా వెరైటీ ఏం చేపియబోతున్నారు? ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మనము 12 సంవత్సరాల నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 12 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు దాదాపు 1,00,000 మందికి మనం శిక్షణ అందించడం జరిగిందండి, 1,00,000 మెంబర్స్కి. ఇక్కడున్న ప్రాంతంలో మనం తీసుకున్నట్లయితే నారాయణపేట కావచ్చు, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తిలో క్లాసెస్ జరుగుతున్నాయి ప్రజెంటు. అలాగే కోస్గిలో కూడా చేశాము. ముఖ్యంగా తాండూరులో రీసెంట్లీ 4,000 మందికి యోగా చేయించడం జరిగింది. వికారాబాద్లో 1,500 మందికి, ఇలా జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట అలాంటి ప్రాంతాలలో ఈ 3 ఇయర్స్ నుంచి ఇక్కడే మనం యోగా క్లాసెస్ చేసాము. ఇప్పుడు మాత్రం మహబూబ్నగర్లో స్టార్ట్ చేస్తున్నాం 21 నుంచి. అంటే యోగా క్లాస్ నేర్చుకున్న విద్యార్థులు ఎక్కడన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా? మీ దగ్గర నేర్చుకున్న యోగా క్లాసులు ఇప్పటికీ మనం చాలా సెంటర్లలో, ఇప్పుడు దాదాపుగా 150 సెంటర్లలో 2 రాష్ట్రాల్లో మనం క్లాసులు నిర్వహించాం కదా. మన క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఒక సమూహంగా ఏర్పడి ఇప్పుడు ఒక 20 సెంటర్లలో, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో అయితేనేమి సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో కావచ్చు, లేదా ఇక్కడున్న మన వనపర్తి, పెబ్బేరు, కొత్తకోటలో కావచ్చు, రెగ్యులర్గా క్లాసెస్ కూడా నడుస్తున్నాయండి రెగ్యులర్గా. రైట్, థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పండి, ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు?
మరి మారుతున్న దీని ప్రకారంగా అంటే ప్రతిదీ ఇప్పుడు ఏమైంది, పెస్టిసైడ్ ఫుడ్స్ వస్తున్నాయి. అయితే మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆక్సిజన్ తీసుకోవాలి, తర్వాత ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ఫుడ్ అంత కల్తీ వస్తుంది కాబట్టి ఈ వ్యాయామం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గంట కానీ గంటన్నర కానీ సమయం కేటాయించి మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. కాబట్టి యోగా ద్వారా మనం ఈ ఆరోగ్యాన్ని పొందాలనే ఉద్దేశంతోన ఆర్య సంఘం ఆధ్వర్యంలో మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము అనుకున్నాము. మన గురువుగారు కూడా ఎంతో అనుభవజ్ఞుడు. ఎందుకంటే దగ్గర ఇప్పటిదాకా నాకు తెలిసి 1,00,000 మందికి పైనే గురువుగారి దగ్గర శిక్షణ పొందారు. మరి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది, చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు. దీని ద్వారా యోగా చేయడం ద్వారా ఎటువంటి నష్టం జరగదు, ఆరోగ్యకరంగా ఇంకా ముందరికి ఇది వస్తుంది. కాబట్టి మామ్నార్ పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యం ఎలా ఉండాలి, ఫుడ్ విధి విధానాలు ఏ విధంగా ఉండాలని చెప్పి గురువుగారి దగ్గరికి వచ్చి నేర్చుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. ఈ కార్యక్రమం కూడా ఇప్పుడు 21 తారీఖు రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి బ్యాచ్ అంటే ఆ రోజు శిక్షణకే ఉంటుంది శుక్రవారం రోజు. శనివారం మార్నింగ్ 5:30 నుంచి 7 గంటల వరకు ఒక బ్యాచ్గా ఉంటుంది. మన సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ఇంకో బ్యాచ్గా ఉంటుంది. ప్రతిరోజు 2 బ్యాచ్లు ఉంటాయి. అంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, సో సాయంత్రం కూడా ఇంకో బ్యాచ్ ఏర్పడుతుంది. మరి ఇక్కడికి వచ్చిన వారికి కూడా అల్పాహారం అంటే చిన్నగా ఫ్రూట్స్ కానీ తర్వాత కూరగాయలు కానీ ఇటువంటి స్పోర్ట్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు కానీ అందించడం జరుగుతుంది. కాబట్టి మామ్నార్ పట్టణ ప్రజలు ఇటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని కోరుచున్నాను. నా పేరు ఎదిరి ప్రమోద్ కుమార్, మాజీ బోర్డు మెంబర్, మన్నెంకొండ దేవస్థానం మరియు జిల్లా ఆరోగ్య యువజన సంఘం జిల్లా. మొత్తం మీద కూడా యోగా చేయడం వల్ల కూడా ఏదైతే ఆరోగ్యంగా ఉంటారో యోగా చేయడం ద్వారా అన్ని మనిషికి రావాల్సిన రోగాలన్నీ ఏదైతే రోగాలు ఉన్నావో నయమవుతాయని చెప్పి ఇక్కడ గురువు తెలియజేసిన యోగా చేయడం వల్ల కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాడు, హెల్తీగా ఉంటాడని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహరెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.